చివరి వరకు ఉండాలని ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎమర్జెన్సీ వర్క్ వల్ల వెళ్ళడం జరుగుతుంది. దయచేసి మన్నించాలని కోరుతూ ఇవాళ ఈ డిండి చింతపల్లి వంగూరు మండల అచ్చంపేట నియోజకవర్గంలో అమరవీరుల స్తూపం ఇప్పుడే ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇది మంచి శుభదినం, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శం. మరి అటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు చెరుకు సుధాకర్ రెడ్డి గారు, అట్లాగే మా సంజీవన్న, ఇక అక్కడ ఉన్న లోకల్ సర్పంచ్ రామ్ భీష్మ గారు, అన్నిటికి మించి దీన్ని అన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు సాయిలు, అదేవిధంగా రామరెడ్డి గారు, ఇంకా చాలా మంది అందరు కూడా వందనాలు తెలియజేస్తూ మరి విషయం ఏమిటంటే ఈ అమరవీరుల స్తూపం ఎందుకు మనం ఊర్లో పెట్టుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది 1956 నుంచి కొనసాగుతున్నట్టు ఉద్యమం. మరి తొలి దశ ఉద్యమం 1969 విద్యార్థులు చనిపోయారు. అట్లాగే మలిదశ ఉద్యమం 2001లో స్టార్ట్ అయింది. ఈ మలిదశ ఉద్యమంలో 1200 పైచలకు ఈ విద్యార్థులు, అట్లాగే ఉద్యోగస్తులు, మెయిన్ గా విద్యార్థులు. అయితే 1969 ఉద్యమానికి 2014 ఉద్యమం, 2009 నుంచి ఉద్యమం ఉధృతమై 14లో మనకు తెలంగాణ రావడం జరిగింది. దానికి దీనికి తేడా ఏమిటంటే 1969 ఉద్యమంలో తెలంగాణలో ఉన్నటువంటి 40% తెలంగాణ వాదులు తెలంగాణను కోరుకోలే, వాళ్ళు సమైక్యవాదులుగా ఉన్నారు. కానీ 2009 నుంచి జరిగినట్టు ఉద్యమంలో పండితుడి నుంచి పామరుని వరకు, అంటే చదువు రానటువంటి వ్యక్తి నుంచి మా గొప్ప పండితుని వరకు ఒక రకం కాదు ఉద్యమాలు. వంట వార్పు, జైలు బరో, రైలు రోకో, ఇక ధూమ్ ధామ్, ఇక రకరకాలుగా ఆడవాళ్ళు నాట్లేస్తుంటే కూడా తెలంగాణ పాట పాడింది. అమ్మ కట్టెలు కొడుతుంటే కూడా తెలంగాణ పాట పాడింది. ఇంట్లో ఆడమంచి వంట వండుకుంటూ దొండ రోడ్డు చేసుకుంటూ కూడా తెలంగాణ పాట పాడింది. దీన్ని సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, రకరకాల పేరుతోటి అన్ని పార్టీలు, చివరికి అన్ని పార్టీలు ఏడికొచ్చిన ఉద్యమం అంటే జై తెలంగాణ అనాల్సిందే. నై తెలంగాణ అంటే కొట్టే పరిస్థితి వచ్చింది. నై లేదు, జయే. అందరు జై కొట్టిండ్రు. సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. 2009 డిసెంబర్ 9 నాడు మాట ఇచ్చింది. 2014లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇదందరూ కూడా ఒక చరిత్ర, ఒక ఘట్టం. మరి మనం ఈ తెలంగాణ అమరవీరుల స్తూపం ఎందుకు పెట్టుకుంటున్నాం? భావి తరాలకు ఇంకొక 30-40 సంవత్సరాల తర్వాత, లేకుంటే 50 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమం అంటే ఎవరికి తెలిసే పరిస్థితి ఉండదు. రాబోయే కాలంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఉంటది. కావున ఇవాళ తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా, అమరవీరులకు చిహ్నంగా, ఉద్యమానికి చరిత్ర నిలిచే విధంగా ప్రతి ఊర్లో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ డిండి చింతపల్లిలో పెట్టినందుకు నేను ఇక్కడ ఉన్నటువంటి మా చాలా మంది కమిటీ, మా రామరెడ్డి గారు అయిన చాలా మంది కమిటీ, వాళ్ళ తోడుగా అట్లాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మా సాయిలు సర్పంచ్ గారు, అట్లాగే మా విష్ణువర్ధన్ రెడ్డి గారు, తర్వాత రాజేందర్ రెడ్డి గారికి అందరి సహాయ సహకారాలతోటి అది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల సహాయ సహకారాలతోటి ఏమంటారు, తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మించబడితేనే అది చాలా కాలం ఉంటది. అందరి భాగస్వామ్యం ఉండాలి. ఆ రకంగా ఇవాళ అందరి భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా నిర్మించినందుకు వారికి నేను ముందుగా అభినందనలు తెలియజేస్తూ అన్ని చోట్ల కూడా ఈ నిర్మాణం జరగాలని కోరుకుంటా ఉన్నాం. రెండవ అంశం ఏంటంటే పాఠ్య పుస్తకాలలో ఆ 3rd క్లాస్, 4th, 5th అక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర చిరస్థాయిగా ఉండే విధంగా ఆ పాఠ్య పుస్తకాల్లో కూడా తెలంగాణ చరిత్ర రాయాలని కోరుతా ఉన్నాం. మరి ఇదంతా జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి తెలంగాణ ఉద్యమ సాధనలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమించినటువంటి అమరవీరుల కుటుంబాలకు కానీ, లేకపోతే చాలా కాలం నుంచి 69 నుంచి 2014 వరకు పోరాడుతున్నటువంటి ఉద్యమకారులకు గుర్తింపు రావాలి. వాళ్ళకి ఏదో రకంగా ప్రభుత్వం ఆదుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మండల ముద్దుబిడ్డ, నల్లమల్ల ముద్దుబిడ్డ ఉద్యమకారులకు గుర్తించాలని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను. వాళ్ళకు ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇవ్వాలి. అక్కడే వాళ్ళకి ఇండ్లు కట్టియాలి. ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వంలో మర్చిపోయిన ఉద్యమకారులు వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఈ తెలంగాణ ఉద్యమకారుల పెన్షన్ ఇవ్వాలనేది ఒకటైతే,
అట్లాగే ఈ పాట పాడినటువంటి మా కళాకారులు, ఈ కళాకారులు పాటను ఎప్పుడు కూడా పాడుతూ ఆ ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో మొదటి వరుసలో ఉన్నది ఎవరంటే మా కళాజాత బృందం. వాళ్ళకు కూడా దీంట్లో పార్టిసిపేట్ అంటే దీంట్లో వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. వాళ్ళను కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే వాళ్ళను కూడా ఈ కళాకారులను అంటే గవర్నమెంట్ మనకు ఈ ప్రచారానికి ఉపయోగించుకొని వాళ్ళకు కూడా శాలరీస్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ ఒక్క ఊర్లోనే కాకుండా అన్ని ఊర్లలో మొట్టమొదటి ఒక పేజ్ మేనర్లో తీసుకోవాలి. ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్, తర్వాత ఆల్ మేజర్ గ్రామ పంచాయతీ, ఆల్ గ్రామ పంచాయతీలు తీసుకొని పెడితే భావితరాలకు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించుకునే విధంగా అది చూడంగానే మనకు గుర్తు రావాలి. ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెడుతున్నాం, మహాత్మా గాంధీ విగ్రహాలు ఎందుకు పెడుతున్నాం, లేకుంటే వివేకానంద స్వామి విగ్రహాలు ఎందుకు పెడుతున్నాం అంటే ఆ మహానుభావుల విగ్రహాన్ని చూచినప్పుడు వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ వాళ్ళు పైకెదిగిన విధానం కానీ మన మనసులో మెలగాలి, మనకు గుర్తు రావాలి. మనం కూడా ఆ రకంగా సమాజ శ్రేయస్ కోసం సమాజ సేవ కోసం పాటుపడే విధంగా అందరం కూడా ఆ దిశలో నడవాలనే ఆ ఉద్దేశం ఏదైతే ఉందో, అదేవిధంగా ఈ తెలంగాణ అమరవీరుల స్తూపానికి కూడా అటువంటి చరిత్ర ఉంది కాబట్టి మనం అందరం రాబోయే కాలంలో అన్ని గ్రామాల్లో కూడా ఏర్పరచుకోవాలని కోరుతూ ఇప్పుడే చాలా మంది మా సంజీవన్న గాని వీళ్ళంతా ఎవరు మన గద్దర్ దగ్గర బ్రహ్మాండమైన పాటలు ఇలా ఆటా పాట మీరు 12 గంటల వరకు నడపండి అన్న. మా అన్న చెరుకు సుధాకర్ మేమంతా కలిసి పని చేసినాం కొన్ని ఎలక్షన్లలో. ఏది ఏమున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమించినటువంటి అనుభవం కానీ ఏ రకంగా ఉద్యమాలు చేసినాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఏ రకమైనటువంటి కేసులు పెడితే జైళ్ళకు వెళ్ళొచ్చిందో ఆ ఉపా కేసా ఏం కేసాలని మీద పెట్టింది పీడీ యాక్ట్, ఉపా కేసు, పీడీ యాక్ట్, ఇవన్నీ కూడా అనుభవించి పాపం ఎంత తన జీవితం మొత్తం దీనికే దారపోసినటువంటి చాలా మంది, ఒక చెరుకు సుధాకర్ అనే కాదు అట్లాగే మా సోదరుడు సాయిలు వారు కూడా ఫస్ట్ అచ్చంపేటలో కొద్ది మంది 10-15 మంది స్థాపన ఉన్నటువంటి వాళ్ళు, సాయిలు కానీ మా నాసరయ్య కానీ కాశన్న యాదవ్ కానీ అక్కడ రాజేందర్ కానీ ఇటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు. కొంతమంది మధ్య మధ్యలో వచ్చిండ్రు, కొంతమంది చివరికి వచ్చిండ్రు, కానీ మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఏర్పాటు చేసినందుకు అందరికీ ముఖ్యంగా మా సాయిల్ని అదేవిధంగా బృందాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.